ఓం నమో వెంకటేశాయ. గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో జరుగుతున్న ఇష్యూస్ చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. నా సజెషన్ ఏంటంటే ఈ టీటీడీ యొక్క సొంత డైరీ పెట్టుకొని స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసి ప్రసాదానికి ఇస్తే చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంలో తిరుపతి టీటీడీ యాజమాన్యం వారు సొంతంగా డైరీ పెట్టి అలాగే లడ్డూ తయారీని ప్రోత్సహించి చేసుంటే భక్తులందరికీ కూడా స్వచ్ఛతమైన లడ్డు ప్రసాదం లభిస్తుందని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ తిరుపతి లడ్డు చాలా మహాప్రసాదం. అసలు దీన్ని కల్తీ జరిగిందని ఇంతవరకు నాకు తెలియట్లేదు. యాక్చువల్ ఏంటంటే ఈ టీటీడీ వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని సొంతంగా డైరీ ఫామ్ పెట్టుకొని అదే అక్కడ తయారు చేస్తే చాలా మంచిది, చాలామందికి ఉపాధి కలిగొస్తుంది నాకు ఆలోచన. యాక్చువల్లీ పబ్లిక్ కూడా చాలా జనాలకు కూడా ధర్మదర్శనాలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా ఎవరు పట్టించుకోలేరు. యాక్చువల్లీ వాళ్ళు 24 hours 48 hours లైన్లో కొట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా కొంచెం మీరు ఆలోచించాలి. ఎందుకంటే అది లడ్డు వివాదం అనేది జరిగిందే జరగలేదు అనేది ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు. జరిగిందని కొంతమంది అంటున్నారు, జరగలేదని కొంతమంది అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు టీటీడీ అనేది సొంతగా డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళకే ఉపాధి కల్పించి బయట నుంచి తెచ్చుకుని అదంతా ఏదో కలిపారు చేశారని ఒక ఇది లేకుండా వాళ్ళే ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుని దాని ద్వారా వచ్చిన నెయ్యి ద్వారానే టీటీడీకి వాడుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి అనుకుంటున్నాం మేము. టీటీడీ బోర్డు చాలా అంటే చాలా ధనికంగా ఉన్న ఒక తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు వాళ్ళకు వీళ్ళకు ఏదో కాంట్రాక్ట్ ఇచ్చుకొని వాళ్ళ కల్తీలు జరిగినాయి అనే దానికంటే కూడా వాళ్ళే గోశాలను మెయింటైన్ చేసుకుంటూ గతంలో అంటే నేను చూసిన వీడియోలలో గతంలో ట్రస్ట్ సభ్యులుగా ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మంది అడ్వైజ్ చేశారు. కానీ దాన్ని పెడచేయలో పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి నిర్మూలించాలంటే వాళ్ళే సొంతంగా గోశాలను మెయింటైన్ చేసుకుంటూ మన గోశాల, మన పాలు, మన పెరుగు, మన నెయ్యి మనమే తయారు చేసుకొని ఇలాంటి కల్తీ వాటికి దూరంగా ఉంచాలని చెప్పేసి టీటీడీ లడ్డు గురించి వివాదం జరుగుతున్నది. అయితే దానికి సంబంధించి టీటీడీ వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, అన్నదానాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒక పెద్ద గోశాలని పెట్టి 100 ఆవులను పెట్టి వాటి పాలు తీసి దాని ద్వారా వచ్చే నెయ్యిని వాడడం మొదలు పెడితే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది ఒక మంచి సూచన. చాలామంది చెప్తున్నారు, వాట్సాప్లో కూడా వస్తున్నది.